హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. గైస్, ఈ ఐపీఎల్ అయిపోయే వరకు ఖచ్చితంగా మన టార్గెట్ వచ్చేసి 30K. గైస్, ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరన్న వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా చేయబుద్దుతుంది. ఇక మ్యాచ్ నెంబర్ 36 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఆల్రెడీ వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఏ విధంగా గెలిచిందో మనం చూసినాం. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి సవై మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది, రాజస్థాన్ రాయల్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో. ఈ సీజన్ లో ఇదే ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా కొన్ని మ్యాచెస్ హై స్కోరింగ్ మ్యాచెస్ చూసినాం, కొన్ని మ్యాచెస్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసినాం గత లాస్ట్ సీజన్ లో. మరి ఎటువంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీలింగ్ తీసుకుంటాడు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఒకటి ఇక్కడ. ఇక ఈ స్టేడియంలో మొత్తం 64 మ్యాచ్ అయితే జరిగినాయి ఐపీఎల్లో. దాంట్లో 23 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 41 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 166 అయితే ఉంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ తీసుకుంటే మొత్తం 22 మ్యాచెస్ లో 9 టైమ్స్ ఆర్ఆర్ గెలిచింది, 13 టైమ్స్ ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే చాలా అప్పర్ ఎండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ కి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో చాలా బెటర్ రాణిస్తుంది. గత లాస్ట్ 3 మ్యాచ్ లో గెలిచి వస్తుంది. టేబుల్లో 4th ప్లేస్ లో అవుతుంది. 7 మ్యాచ్ లో 4 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్ గెలిచింది అనుకో ఫస్ట్ ప్లేస్ కి చేరే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా, మరి మనలో ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందో. మెయిన్ గా చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ గా కనబడుతుంది ఈ ఐపీఎల్లో. సీజన్ కు ముందు ఏమన్నారు, ఫస్ట్ 2-3 మ్యాచ్ల తర్వాత ఏమన్నారు, బౌలింగ్ లేదు అన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే 7 మ్యాచ్ల తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ అయితే కనబడుతుంది ఐపీఎల్లోనే. ఇక ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి వస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ట్రావిస్ హెడ్ ఒక్కడే కొంచెం రన్స్ వస్తున్నాయి, స్టార్స్ దొరుకుతున్నాయి, 20s 30s కొడుతున్నాడు, బట్ పెద్ద నా కిందైతే కనబడలేకపోతున్నాడు. సో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి స్టార్ట్ దొరికింది, 37 రన్స్ అయితే కొట్టిండు, బట్ దాన్ని పెద్ద నా కింద అయితే కనబడలేకపోయిండు. సో ఈ మ్యాచ్ లో పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అభిషేక్ శర్మ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు గత మ్యాచ్ లో. ప్రస్తుతం ఆరెంజ్ కప్ ఇతని దగ్గర ఉంది. లాస్ట్ మ్యాచ్ లో 135 అయితే కొట్టిండు, 68 బాల్స్ లో 10 4s 10 6s 198 స్ట్రైక్ రేట్ తోని. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరొక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి 50 కొడతాడా 100 కొడతాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కానీ అభిషేక్ శర్మ దగ్గర నుంచి మరొక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. గ్యాస్ కింద కామెంట్స్ అయితే మెన్షన్, మరి అభిషేక్ శర్మ ఎన్ని రన్స్ కొడతారు అనేది. ఇక తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 25 కొట్టిరు, 13 బాల్స్ లో 2 4s 1 6 192 స్ట్రైక్ రేట్ తోని. అండ్ రాజస్థాన్ రాయల్స్ పైన మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గత సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిండు. అండ్ ఈ సీజన్ లో వీరి మధ్య జరిగిన మ్యాచ్ లో 91 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 44 బాల్స్ లో 8 4s 6 6s 206 స్ట్రైక్ రేట్ తోని. సో కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ కూడా వీరి మధ్య జరిగిన మ్యాచ్ లో 40+ రన్స్ అయితే స్కోర్ చేసిండు, 26 బాల్స్ లో 1 4 3 6s 153 స్ట్రైక్ రేట్ తోని. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఆ ఫినిషింగ్ టచ్ ఏ విధంగా ఇచ్చినా మన అందరికి తెలుసు. 37 కొట్టిండు జస్ట్ 13 బాల్స్ లోనే 3 4s 3 6s 284 స్ట్రైక్ రేట్ తోని. సో ఓవరాల్ చూసుకుంటే క్లాసన్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ లో కూడా సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఇక తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి గత మ్యాచ్ అయితే బ్యాటింగ్ రాలేదు, బట్ ఓవరాల్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్సే మనకైతే కనబడ్డాయని చెప్పుకోవచ్చు. మంచి ఫినిషింగ్ టచెస్ కూడా ఇచ్చిండు. అండ్ బౌలింగ్ లో కూడా చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే సలీల్ అరోరా ఉన్నాడు, అనికిత్ వర్మ దగ్గర నుంచి కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మరి పర్ఫులింగే ఈ మ్యాచ్ ఆడడా, ఎందుకంటే వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో మరి పర్ఫులింగే
ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసినా మనందరూ తెలుసు. వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిండు, ఒకటే ఓవర్లో 3 వికెట్లే తీసిండు ఫస్ట్ ఓవర్లోనే. సో కాబట్టి ఖచ్చితంగా పర్ఫులింగ్ని ఆడించాలి. మరి ఎవరి ప్లేస్లో ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ ఇట్ట పిచ్ కండిషన్స్ గిట్ట కొంచెం ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ ఉండి స్పిన్నర్లకు ఎలాంటి హెల్ప్ లేకపోతే ఇట్ట హర్షద్ దుబే ప్లేస్లో అక్కడ పర్ఫులింగే ఆడాలి. లేదనుకుంటే ఇట్ట ఖచ్చితంగా అంకిత్ వర్మ ప్లేస్లో పర్ఫులింగే ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఎలాగో ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు, అతను కూడా బ్యాటింగ్ చేస్తాడు, శివం కుమార్ బ్యాటింగ్ చేస్తాడు, హర్షద్ దుబే బ్యాటింగ్ చేస్తాడు. సో చాలా బ్యాటింగ్ ఉంది కాబట్టి మరి అక్కడ అంకిత్ వర్మ ప్లేస్లో పర్ఫులింగ్ని ఆడించిన బెటర్ అయితే ఉంటుంది. ఇక ప్యాట్ కమిన్స్ కూడా వస్తున్నాడు కాబట్టి ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా మధుశంకర్ ప్లేస్లోనే వస్తాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే 2 మార్పులు ఉండే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది SRHలో. మరి ప్యాట్ కమిన్స్ ఏ విధంగా రాస్తాడు, ఇంజర్ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు, మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు, కెప్టెన్ ఎవరు ఉంటారనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఖచ్చితంగా ఇషాన్ కిషనే కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేవు కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషనే కంటిన్యూ అవుతాడు. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసెన్, 6లో సలీల్ అరోరా, 7లో శివం కుమార్, 8లో హర్ష్ దుబే, 9లో ప్యాట్ కమిన్స్, 10లో షాకీబ్ హుసేన్, 11లో ఇషాన్ మలింగా ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మ ఆరు పర్ఫుల్ హింగే. ఓవరాల్ టీం మాత్రం చాలా బెటర్ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో అవుతుంది. 7 మ్యాచ్లో 5 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. జోఫ్రా ఆర్చర్, నాంద్ర బర్గర్ చాలా బెటర్ రాణిస్తున్నారు. స్పిన్ డిపార్ట్మెంట్లో రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. మెయిన్గా చూస్తే 159 అయితే డిఫెండ్ అయితే చేసుకున్నారు లాస్ట్ మ్యాచ్లో. దాంట్లో మెయిన్గా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకున్నాడు 4 ఓవర్స్కి జస్ట్ 20 రన్స్ మాత్రం ఇచ్చి. దాని తర్వాత నాంద్ర బర్గర్ 2 వికెట్లు తీసుకున్నాడు, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు, రవి బిష్ణోయ్ 1 అండ్ రవీంద్ర జడేజా కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ అటాక్ వచ్చేసి చాలా బెటర్గా కనబడుతుంది. ఇక బ్యాటింగ్లోనే వీళ్ళకైతే పెద్ద ప్రాబ్లం అయితే కనబడుతుంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు గిట్ట స్టార్ట్ ఇస్తేనే వీళ్ళకి చాలా బెటర్ రిజల్ట్ అయితే వచ్చినాయి. ఇద్దరు గిట్ట త్వరగా అవుట్ అయ్యాలనుకో ఇంకా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 3 ధ్రువ్ జురేల్ కూడా లాస్ట్ 2-3 మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేస్తూనే వస్తున్నాడు. ఇక రియాన్ పరాగ్ దగ్గర నుంచి చెప్పుకోదగ్గ నాకు రాలేదు. సిమ్రాన్ హెట్మేర్ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాడు. రవీంద్ర జడేజా దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్లో 43 రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక ధోని ఫెరారా కూడా SRH మీద ఒక మంచి నాకైతే ఆడిండు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి కొంచెం వీళ్ళకి డిసప్పాయింట్మెంట్గానే ఉంది. బౌలింగ్లో మాత్రం చాలా బెటర్గా రాణిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో ధ్రువ్ జురేల్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ధోని ఫెరారా, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో సందీప్ శర్మ, 10లో రవి బిష్ణోయ్, 11లో నాంద్ర బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశ్పాండే 6, బ్రిజేష్ శర్మ 6, శుభం దుబే. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ 11 కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇక మెయిన్గా చూస్తే మరి అడ్వాంటేజ్ ఏ టీంకి ఉందంటే ఖచ్చితంగా SRHకి ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. సో ఖచ్చితంగా అడ్వాంటేజ్ వచ్చేసి SRHగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే ఇషాన్ మలింగా బౌలింగ్లో, షాకీబ్ హుసేన్ 8 ఓవర్లు అనేది క్రూషల్ అని చెప్పుకోవచ్చు SRHకి. గైస్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.